హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మామిడి పండ్లతోటి మరొక స్వీట్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. అదే మ్యాంగో పుడ్డింగ్. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మామిడి పండ్ల సీజన్లోనే ఇటువంటివన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ మామిడి పండ్లతో ఏ రెసిపీస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. అవి ఒకసారి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుందండి. మనం బయట ఏమి కొనకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఈజీగా ఇవ్వచ్చు పిల్లలకి. దీనికోసం బాగా పండిన ఒక 2 మామిడి పళ్ళని తీసుకొని చెక్క అనేది తీసేసి ముక్కల కింద కట్ చేసి ఇలా జ్యూస్ చేసుకోవాలి. చిక్కటి పల్పండి. దీంట్లో మనకి టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసిన వీడియో అనేది స్కిప్ అయిపోయింది. ఈ విధంగా జ్యూస్ పట్టుకున్న ఈ పల్పునంతా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి వేసేసి స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. అది కాస్త వేడెక్కిన తర్వాత ఇలా బుడగల్లాగా వచ్చి పైకి చిల్లుతూ ఉంటుందండి. సో ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతుంటే అదొక మంచి జెల్లాగా ఫామ్ అయిపోతుంది. అలాగే ఆ ప్యాన్కి అంటుకోకుండా రావాలి. నాకైతే ఒక 25 మినిట్స్ అనేది పట్టిందండి అది చిక్కగా రావడానికి. ఇది ఒక్క ప్రాసెస్ మాత్రమే కొంచెం టైం తీసుకుంటుంది. మిగిలిందంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా ప్యాన్కి అంటుకోకుండా రావాలి. ఒక 10 నిమిషాలు అయ్యాక చూపిస్తున్నాను. మరొక 10 నిమిషాలు కూడా ఈ విధంగానే బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇలా మంచిగా మనకి గరిటెతోటి జారుగా కాకుండా అలా చిక్కగా ఫామ్ అయితే ఈజీగా ఉంటుందండి. అవి అవుతున్నంతసేపు నేను పక్కన ఒక 1/2 లీటర్ వరకు పాలని బాగా మరిగించుకున్నాను. ఇలా బాగా మరిగిన తర్వాత దీంట్లో పచ్చిపాలను ముందుగానే పక్కకు తీసి పెట్టుకున్నాను ఒక చిన్న బౌల్లోకి. దాంట్లోకి ఒక స్పూన్ వరకు కస్టర్డ్ అనేది తీసుకోవాలి. ఆ కస్టర్డ్ అనేది ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా చిక్కబడిన పాలల్లోకి ఆల్రెడీ మామిడి పండు మిక్సీ పట్టేటప్పుడే మనం చక్కెర అనేది వేసాం కదా. మీకు అది ఇంకా టేస్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే దీంట్లోకి కూడా కాస్తంత చక్కెర వేసేసి మొత్తం అది కొంచెం బాగా చిక్కపడిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని కూడా వేసేసి అది కాస్త చిక్కపడినివ్వాలండి. ఒక 5 to 10 మినిట్స్ అయితే మంచిగా చిక్కపడిపోతుంది. ఈ విధంగా బాగా చిక్కగా అయిన దాన్ని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. మామిడి పండు గుజ్జు అలాగే ఈ కస్టర్డ్తో చేసుకున్న మిల్క్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. మీరు ఏదైనా బౌల్ తీసుకోండి, స్టీల్దైనా కానీ ఇలా ప్లాస్టిక్దైనా కానీ దాంట్లోకి అడుగున ఇలా షుగర్ నీళ్ళు అనేవి వేసేసుకోవాలి. చక్కెర నీళ్ళు అనేది వేసే మనకి బ్రెడ్కి మంచిగా పట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా బ్రెడ్ని కూడా మొత్తం సైడ్లో ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఫ్రెష్ బ్రెడ్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసి మామిడి పండు గుజ్జుని దానిపైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఇలా కాకుండా మనం కస్టర్డ్తో చేసుకున్న మిల్క్లోనే ఇది మొత్తం పూర్తిగా చల్లారినాక ఈ మామిడి పండు గుజ్జును కూడా కలిపేసి మొత్తం మిక్స్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ సపరేట్గా చేస్తున్నాను. ఈ విధంగా బ్రెడ్కి అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ని కూడా వేసేసుకోవాలి దీంట్లోకి. దాన్ని కూడా ఒక లేయర్ లాగా మొత్తం వేసుకున్న తర్వాత సెకండ్ టైం బ్రెడ్ని పెట్టి కూడా ఈ విధంగానే చేసేసుకోవాలి. మీరు తీసుకునే బాక్స్ని బట్టి మీకు ఎన్ని స్లైసులు పడతాయి అనేది చూస్ చేసుకొని వేసుకోండి. ఇలా సన్న స్లైసులు కాకుండా మనము స్వీట్ చేస్తాం కదా డబల్ కా మీఠా, ఆ బ్రెడ్ స్లైసెస్తో కూడా చేసుకోవచ్చండి. కాస్త లావుగా ఉండేవి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చెప్పలేమండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ మామిడి పండ్లతో చేసే పుడ్డింగ్ అనేది. ఒకసారి మీరు ట్రై చేస్తే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందనేది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మనం బయట ఏవి కొనకుండా ఏ మిల్క్ పౌడర్స్ కానీ ఏది వాడుకోకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. లాస్ట్లో ఒక బ్రెడ్ స్లైస్ పెట్టేసి మ్యాంగోతోనే మొత్తం అనేది ఫిల్ చేయాలి. మనం కస్టర్డ్ ఏమి వాడుకొని అవసరం లేదు. ఇలా మిగిలిపోయిన దాన్ని కస్టర్డ్ మ్యాంగో ఇదంతా మిక్స్ చేసేసుకొని మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్కి అప్లై చేసేసుకొని బ్రెడ్ జామ్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా తినొచ్చు. ఏమీ పాడవదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 days అలా ఉంటుంది. ఇలా మొత్తము మామిడి పండుతోనే మనం మామిడి పండు గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం అప్లై చేసేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నార్మల్ ఫ్రిడ్జ్లో 2 to 3 hours పెట్టుకుంటే సరిపోతుందండి. చల్లగా తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నేను ఇంతకుముందు మీ వీడియోలో 5 రకాలవి ఇవి మామిడి పండుతో చేసిన వీడియోస్ అనేది పెట్టాను. అది కూడా ఒకసారి చూసి
ఫాలో అవ్వండి. అలానే మీకు ఇటువంటి మంచి మంచి వీడియోస్ రావాలి అని అంటే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బటన్ కూడా కొడితే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో తప్పకుండా మీరు చేసుకొని టేస్ట్ చేసే రెసిపీస్ అండి ఇవన్నీను. ఎందుకంటే మామిడి పళ్ళ సీజన్ అనేది అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.